హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే కనుక ఇన్స్టా రీడర్ ఫస్ట్ పార్ట్ ఇన్స్టా రీడర్ ఇంట్రడక్షన్ ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్లో పెట్టుకున్నట్లయితే కనుక మేము ఏ వీడియో అప్లోడ్ చేసినామంటే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ అనే యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా మా యొక్క వీడియోస్ని అందరికన్నా ముందే చూడవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్స్టా రీడర్ అప్లికేషన్ లింక్ మా యొక్క స్వామి తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని వరకు నేను నా యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు మాది ఒక గమనిక. మా యొక్క స్వామి తెలుగు యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అయినటువంటి ఛానల్స్ గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ రన్ చేసినటువంటి వ్యక్తి శ్రీ కమీర్ బాషా. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. ఇక సెకండ్ వన్ ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ రన్ చేసినటువంటి వ్యక్తి జ్ఞానేశ్వర్. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ అలాగే ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. ఇక థర్డ్ వన్ సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్ రన్ చేసినటువంటి వ్యక్తి సాగర్. ఈ యొక్క ఛానల్లో మొబైల్ టెక్నాలజీ, మొబైల్ ట్రిక్స్ అండ్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క 3 యూట్యూబ్ ఛానల్ లింక్స్ మా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ఈ యొక్క ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ వాచ్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్. నేనైతే ఇక యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మరి మనం ఇన్స్టా రీడర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టా రీడర్ దీని మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మెనూ వచ్చింది. మెనూ మీద ట్యాప్ చేద్దాం. ఫస్ట్ మెనూలో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇన్స్టా రీడర్ వర్షన్ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఇన్స్టా రీడర్ ప్రీమియం ఇంతకు ముందే మనం తెలుసుకోవడం అయితే జరిగింది. హెల్ప్, ఇక్కడ నుంచి హెల్ప్ అయితే తీసుకోవచ్చు. హౌ టు యూజ్ యాప్ అంటే ఈ యొక్క అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో ఇక్కడ ట్యాప్ చేసి అయితే తెలుసుకోవచ్చు. కాంటాక్ట్ ఎక్స్, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇన్స్టా రీడర్ కి సంబంధించి కాంటాక్ట్స్ ఏమన్నా వాట్సాప్, టెలిగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ మనం కాంటాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్, ఇక్కడ నుంచి జనరల్ ట్యాబ్స్ ఉంటాయి. ప్రిఫరెన్స్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఒక 5 or 10 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రిఫరెన్స్ ఓపెన్ చేయగానే ఆన్ డార్క్ థీమ్ మీకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ థీమ్ వస్తుంది. ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు రైట్ కి అయితే స్వైప్ చేద్దాం. ఆన్ రీడ్ ఆటోమేటిక్లీ అంటే మనం ప్లే పాజ్ అంటే ట్యాప్ చేయకుండా ఆటోమేటిక్ ఆన్ చేయాలా వద్దా అని అడుగుతుంది. అది ఆన్ లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆఫ్ లో ఉంది. మీకు ఇష్టమైతే ఆన్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ స్క్రీన్ రీడర్ ఆన్ పెట్టుకోవచ్చు లేదా ఆఫ్ పెట్టుకోవచ్చు. మీకు ఆన్ ప్రాసెసింగ్ సౌండ్ అంటే ఏమన్నా మనం ఫోటో కానీ, పీడిఎఫ్ కానీ, ఎక్సెల్ ఫైల్ కానీ ఏమన్నా మనం ఇన్స్టా రీడర్ లోకి ఇన్పుట్ చేసినప్పుడు ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు సౌండ్ రావాలా వద్దా, మీకు సౌండ్ కావాలంటే కనుక ఆన్ లో పెట్టుకోండి. సౌండ్ వద్దు అనుకుంటే కనుక ఆఫ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మీకు ఒక సౌండ్ రావాలా వద్దా, మీకు ఇష్టమైతే కనుక ఆన్ పెట్టుకోండి లేదా ఆఫ్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పేజ్ ప్రాసెసింగ్ అప్డేట్ అంటే ఒక 5 or 10 పేజెస్ పీడిఎఫ్ కానీ మనం ఇన్పుట్ చేసినప్పుడు అంటే ఈ యొక్క ఇన్స్టా రీడర్ లోకి పంపించినప్పుడు అప్పుడు మనకి అప్డేట్ రావాలా వద్దా, సౌండ్ కావాలంటే ఆన్ లో పెట్టుకోవచ్చు లేదా ఆఫ్ లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పేజ్ టర్న్ సౌండ్ అంటే ఒక పేజీలో నుంచి సెకండ్ పేజీలోకి వెళ్ళేటప్పుడు ఒకలాంటి
పేజ్ మారినట్టు సౌండ్ వస్తుంది. ఆ యొక్క సౌండ్ మీకు కావాలంటే కనుక ఆన్లో పెట్టుకోండి లేదా ఆఫ్లో పెట్టుకోండి. ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ వద్దాం. ఓకే ఫ్రెండ్స్, మెనూ మళ్ళీ స్టార్టింగ్ లోకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు రైట్ సైడ్ చేస్తూ జనరల్ దగ్గరికి వెళ్దాం. టీటీఎస్ అండ్ వాయిస్ సెట్టింగ్స్ అంటే టీటీఎస్ సెట్టింగ్స్ అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని టీటీఎస్ వాయిస్ అంటే మీకు కావాల్సినటువంటి వాయిసెస్ పెట్టుకోవచ్చు. చేంజ్ యాప్ డిస్ప్లే లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మై అకౌంట్ అంటే మీ యొక్క అకౌంట్ ఇక్కడ ట్యాప్ చేస్తే మీ యొక్క అకౌంట్ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రిపోర్ట్ ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా రిపోర్ట్ చేయాలనుకున్నా ఇన్స్టా రీడర్ వాళ్ళకి లేదా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ ట్యాప్ చేసి రిపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రైవసీ పాలసీ ఈ యొక్క అప్లికేషన్ లో ఉన్నటువంటి ప్రైవసీ పాలసీలు కూడా తెలుసుకోవచ్చు. షేర్ ద ప్లే స్టోర్ డౌన్లోడ్ ఇన్స్టారీడర్ ఇక్కడ ట్యాప్ చేసి షేర్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీడ్ అండ్ ఇన్స్టారీడర్ ఇక్కడ నుంచి రేటింగ్ అయితే ఇవ్వచ్చు. క్లోజ్. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్ సైడ్ లో మెనూ ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. మై ఆడియో బుక్స్ ఇక్కడ ట్యాప్ చేస్తే మీ యొక్క ఆడియో బుక్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు రీడ్ చేసినటువంటి ఆడియో బుక్స్ ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. Click on Create New Audiobook button to start creating your own audiobooks from photos containing printed or handwritten text, PDF, DOCX, PPT, Excel, text and web page link. These files can also be shared or opened with InstaReader to convert into audiobooks. Click on the menu button to learn how to use the app. Contact us, change preferences and to access many other options. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి ఆడియో బుక్స్ అయితే లేవు అనమాట. ఆడియో బుక్స్ చేసుకోమంటున్నారు. అంటే ఫొటోస్ అండ్ పీడిఎఫ్, ఎక్సెల్ డాక్స్, టీఎక్స్టీ, టెక్స్ట్ ఫైల్స్, జిప్ ఫైల్స్ అని. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. క్రియేట్ న్యూ ఆడియో బుక్స్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది రానున్న వీడియోస్ లో అయితే తెలుసుకుందాం. ఇక్కడ ట్యాప్ చేసి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. పీడిఎఫ్ ఫైల్, అలాగే ఫోటో, టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్, డాక్ ఫైల్స్, అలాగే జిప్ ఆడియో ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ ఇవన్నీ దీంట్లోకి అయితే పంపించి మనం రీడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం ఫ్రెండ్స్. టేక్ ఫోటో అండ్ కెమెరా ఏమన్నా మనం ఒక ఫోటో అయితే కెమెరా ద్వారా చూపించి మనం రీడ్ అయితే చేసుకోవచ్చు. రీడ్ ద వెబ్ పేజ్ లింక్ అనమాట. అంటే మనం వెబ్ పేజ్ లింక్ కూడా షేర్ చేసి ఇక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ చేసి రీడ్ చేయించుకోవచ్చు. రీడ్ టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కూడా మనం రీడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లోజ్. ఇవి రానున్న వీడియోలో ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను హోమ్ పేజ్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టారీడర్ ఇంట్రడక్షన్ ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్క ట్యాబ్ ఒక్కొక్క వీడియోస్ గురించి తెలుసుకుందాం ఒక్కొక్క వీడియోలో. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మా యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదా డిస్లైక్ చేయండి. దానికల్లా కారణాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మా యొక్క వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ సోషల్ మీడియా ఆల్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.